చెప్పింది కూడా ఇదే, వంశీ గారు కూడా చెప్పింది అదే. ఎందుకు ఆయన పార్టీలోంచి బయటకు వచ్చాడు అనేది కూడా ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. నన్ను టార్గెట్ చేశారు. ఎందుకు టార్గెట్ చేశారంటే మేము జూనియర్ ఎన్టీఆర్ తో బాగున్నాం కాబట్టి, నేను గాని కొడాల నాని గారు గాని బాగున్నాం కాబట్టి, ఎప్పటికైనా థ్రెట్ కాబట్టి అధినాయకుడి కుమారుడి ద్వారా వలనే ఇవన్నీ వచ్చినాయి. నన్ను నా నన్ను చేయబట్టే నేను. ఇక్కడ క్వశ్చన్ వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తే 2019లో టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఆయన గెలిచాడు కూడా కదా, గెలిచిన తర్వాత కదా మీ పార్టీ వైపు వచ్చింది ఆయన. కరెక్టేనండి, ఖచ్చితంగా మీరు అన్నది కూడా కరెక్టే. పార్టీయే, కానీ వాళ్ళు ఏం బేరీ చేసుకున్నారు? రేపు ఉత్తరోత్తర తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఎవరు అనేది వాళ్ళకి ఒక క్లిస్టసీ రెడీ ఉంది కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ ని ఫస్ట్ నుంచి కూడా పక్కగా తీసుకొచ్చారు కాబట్టి ఆయనతో ఎవరు బాగుంటారో వాళ్ళు అట్లా ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేక భావన తెచ్చుకున్నారు. అంటే జూనియర్ తో వంశీ 2014-19 వరకు కూడా క్లోజ్ గా ఉన్నారు, అంతేనా? అవునండి. ఎప్పుడైతే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు, ఆయన క్లియర్ గా చెప్పాడు, నన్ను కుటుంబాన్ని టార్గెట్ చేశారు, నా మీదలా కామెంట్స్ చేశారు, నేను ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, తెలియజేశాను, అయినప్పటికీ ఎక్కడా పట్టించుకోలేదు అనే మాట్లాడారు ఆయన ఇంటర్వ్యూస్ లో. సో ఓన్లీ జూనియర్ కు క్లోజ్ గా ఉన్నందుకే ఇక్కడ ఈ విధంగా జరిగిందంటారు. జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ గా ఉన్నందుకు వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు, అప్పుడు టార్గెట్ చేశారు కాబట్టి వైసీపీకి వచ్చారంటారు, అంతేనా? అనే చెప్పారు. కూడా ఎలా చేశారు? ఇదే అక్కడ కూడా ఆయన కుటుంబాన్ని ఒక్క నిమిషం.